హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన నోరూరించే పులుపు కారం రుచులతో కూడిన మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేసవికాలం వచ్చిందంటే మామిడికాయల సీజన్ మొదలైనట్టే. ఈ మామిడికాయల పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలిపి తింటే ఆ రుచి అసలు మర్చిపోలేం. ఈ పచ్చడి కోసం కావాల్సిన పదార్థాలు: ముందుగా 2 పెద్దవి మామిడికాయలు తీసుకొని మంచినీటితో కడిగి దాన్ని శుభ్రంగా తూడ్చుకోవాలి తడి లేకుండా. అప్పుడు దాన్ని చిన్నగా మీకు నచ్చిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలకి మనము 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 1/2 స్పూన్ మెంతి పౌడరు అండ్ ఆవాల పిండి 2 స్పూన్స్, ఇవి అన్నీ చక్కగా కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా మీరు చేసుకోండి. 2 కాయలైతే ఇలా క్వాంటిటీ బాగుంటుంది. అలాగే ఈ ముక్కలు కొద్దిగా డ్రై అయ్యాక వీటిలో ఈ పౌడర్లన్నీ కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రతి ముక్కకి ఈ పౌడర్ ఏదైతుందో అది మంచిగా పలుకకు పట్టేలా చూడాలి. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు పచ్చివి తీసుకొని చిన్నగా కట్ చేసుకొని దీంట్లో కలిపేసుకోండి. మరికొన్ని మనం తాలింపులో యూజ్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా కలిపేసుకొని మీరు చేతితో కలుపుకున్నా ఇంకా మంచిగా పట్టుతుంది. నేను కారం ఉందనేసి స్పూన్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే చేతితోనైనా కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను ఆయిల్ని దీంట్లో కలుపుతాను. నాకు ఇక్కడ ఆవాల నూనె కెనోలా ఆయిల్ ఒకటే దొరుకుతుంది, అదే నేను యూజ్ చేశాను. ఇక్కడ ముక్కలు మునిగే వరకు మనము ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. కలిపాక ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పు కానీ ఏదైనా తక్కువైతే ఇప్పుడే కలుపుకోండి, అప్పుడే మంచిగా ఉంటుంది. ఎప్పుడు కానీ ఆవకాయకి ఉప్పు ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే నెక్స్ట్ డేకి మళ్ళీ అది ఊరుతుంది కాబట్టి ఉప్పు అనేది సెట్ అయిపోతుంది. దీంట్లో మనం వేసుకున్న తాలింపు అంటే ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇంగువ వేసుకొని అలాగే చిటికెడు పసుపు కూడా కలుపుకొని అది చల్లారాక మనము ఈ పచ్చడిలోకి కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చే సీక్రెట్ ఏంటంటే నువ్వులు. ఈ నువ్వులని కొద్దిగా దూరగా వేయించుకొని మనము చల్లారాక పౌడర్లా చేసుకొని ఈ పౌడర్ని మనం అన్నీ కలుపుకున్న మామిడికాయ ముక్కల్లో వేసుకొని కలిపేసుకోవాలి. ఇది క్వాంటిటీ ఎంతైనా బాగానే ఉంటుందండి. నేను మాత్రం 3 స్పూన్ల నువ్వులు తీసుకున్నాను. అంతకన్నా ఎక్కువ తీసుకున్నా చాలా టేస్టీగానే ఉంటుంది. వేసుకున్న నువ్వుల పౌడర్ని మనము దీంట్లో వేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి. అప్పుడే పచ్చడి అనేది బూజు పట్టకుండా మంచిగా టేస్టీగా ఉంటుంది. ముక్కకి మనం వేసిన మసాలా మొత్తం మంచిగా పట్టేస్తుంది. ఇక స్పూన్ యూజ్ చేయకుండా నేను చేతిని యూజ్ చేశాను. ఫైనల్గా ఎవరికైనా ఆవకాయ పెట్టాలి అంటే చెయ్యి పడాల్సిందే పచ్చడిలో, అప్పుడే ఆవకాయ టేస్ట్ అదిరిపోతుంది. ఇలా మంచిగా కలిపేసుకొని మనము నెక్స్ట్ డే మార్నింగ్ తినేయవచ్చు. నేను నా చేతితో ఉన్న పచ్చడిని కొద్దిగా రైస్లో పెట్టేసి కలిపేసుకొని టేస్ట్ చూద్దామనేసి తీసాను. ఈ టేస్ట్ చాలా బాగుంది. మీకు నచ్చితే ఈ నువ్వుల పొడి ఆవకాయ పచ్చడి తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇది నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.